Hi guys, what's up? Good evening. Welcome back to Johit Vlogs. Welcome back to one more haul video guys. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈ హాల్ వీడియో అసలు లైవ్ చేస్తానని చెప్పేసి నేను అనుకోలేదు. నేను షూట్ చేద్దామనే ప్లానింగ్ లో కూడా లేను గైస్. ఎందుకంటే రైట్ నౌ మనకు బెంగళూరులో ఉండే వెదర్ కి ఎవరైనా మంచిగా మిర్చి బజ్జీనో లేదంటే ఆనియన్ పకోడానో తినేసి సైలెంట్ గా ఉండాలనుకుంటారు. వర్క్ చేసే మూడే రావట్లేదు వెదర్ చూస్తా ఉంటే. అంత బాగుంది, చాలా ప్లెజెంట్ గా ఉంది. నేను అట్లే ప్లెజెంట్ గా బాక్సెస్ అన్ని కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి. అండ్ మొన్న కూడా వెస్ట్ సైడ్ లో కొంచెం షాపింగ్కి వెళ్ళాం కదా, అదంతా ట్యాగ్స్ కట్ చేస్తున్నాను కొన్ని వాటికి. కొన్ని సర్దుకుంటుంటే బాక్సెస్ కూడా తీసేసి ఒకేసారి సర్దేద్దాం అనుకున్నాను. సో నేను ఫుట్వేర్ చాలా తక్కువ కొంటూ ఉంటాను అనమాట. సో ఎప్పుడన్నా ఒక 2 years ముందర లేదంటే 1 year 3 years ముందర కొనిండేటివి ఇంకా వాడుతూ ఉంటాను. సో ఒక 2-3 pairs పోయినాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఓకే, ఎలాగో నా బర్త్డే వస్తుంది కదా, కొత్త pairs ఏమైనా ఆర్డర్ చేసుకుందాం అని చెప్పేసి ఒక 5 pairs అట్లా ఆర్డర్ చేసినట్టున్నా. ఓపెన్ చేసి నేను దాంట్లో ఖచ్చితంగా ఒక 2 పెట్టుకుంటా, మిగతావి అయితే రిటర్న్ ఇచ్చేస్తాను అనే దాంట్లోనే పెట్టుకున్నాను అనమాట ఆర్డర్స్ అయితే నేను. కానీ చూస్తే మొత్తం ఎన్ని పెట్టుకుంటే అన్ని చాలా బ్యూటిఫుల్ గా వచ్చినాయి అండ్ అన్ని పర్ఫెక్ట్ సైజ్ లో ఉన్నాయి. అన్ని ట్రై కూడా చేసేసిన అనమాట. సో అప్పుడు అనిపించింది ఓకే, ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా దే డిజర్వ్ టు బీ ఇన్ ఏ హాల్ వీడియో అనిపించింది. సో మొత్తం అన్ని ట్రైడ్ అండ్ టెస్టెడ్ చూపిస్తున్నా అనమాట. లింక్స్ మోస్ట్లీ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చింటాను. ఆన్లైన్ లో అయితే డెఫినెట్లీ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. ఆఫ్లైన్ లో తీసుకుంటే వాటికి ఐఎమ్ నాట్ షూర్ లింక్స్ ఇవ్వగలనా లేదా అని చెప్పేసి. బట్ యా, లెట్స్ గెట్ దిస్ హాల్ వీడియో స్టార్టెడ్. అండ్ యా, ఫుట్వేర్ దగ్గర నుండే స్టార్ట్ చేసేద్దాం గైస్. అంటే క్యాజువల్ ఏమంటారు, ట్రెండీ డ్రెస్సెస్ లోకి వేసుకునే అవుట్ఫిట్స్ పెట్టుకున్నాను అండ్ దాంతో పాటు ఎథ్నిక్ వేర్ లోకి వేసుకునేటివి కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఓకే, ఫస్ట్లీ చూడండి ఈ ఫుట్వేర్. సో ఇది ట్రాన్స్పరెంట్వి చాలా ట్రెండీగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి నేను ఏం ఆలోచించానంటే, ట్రాన్స్పరెంట్ ఫుట్వేర్ అయితే మనకి ఎలాంటి డ్రెస్సెస్లోకైనా కూడా చాలా మంచిగా సెట్ అవుతుంది. అండ్ ఇది పర్టికులర్గా అయితే చాలా మంచి వైట్ డ్రెస్సెస్లోకి అంతా బాగుంటుంది కదా అని. అండ్ కొంచెం హీల్ వచ్చింది. అండ్ నాకు కూడా హీల్స్ అంత అలవాట్లేదండి. ప్లస్ ఈ వీడియోలో అయితే హీల్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను అస్సలు వేయను అనమాట. నేను మాక్సిమం వేసేది ఇది. ఇంతకంటే కొంచెం హైట్ ఉండేటివి ఎప్పుడైనా చాలా రేర్గా వేస్తూ ఉంటా. కానీ చూసిన వెంటనే నాకు ఈ డిజైన్ అంతా చాలా బాగా నచ్చింది, ఇది ట్రాన్స్పరెంట్ గా ఉండడం. అండ్ నేను వేసుకున్నప్పుడు కూడా దిస్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. అండ్ నా ఫుట్ సైజ్ వచ్చేసి EURO41 అనమాట. సో నా సైజ్ కి చెప్పులు దొరికాయంటే మీ సైజ్ కి డెఫినెట్ గానే దొరుకుతాయి అనుకుంటున్నా. ఎంతమంది EURO41 లేదంటే 41+ ఉన్నారు చెప్పండి, వాళ్ళకి తెలుస్తుంది గైస్ ఫుట్వేర్ దొరకడం, మంచి ఫుట్వేర్ దొరకడం ఎంత కష్టం అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా తక్కువ ప్రైజే, మరి ఎక్కువ ప్రైస్ పెట్టేం కొనలేదు. ఫస్ట్ పేర్ అయితే ఇది. దిస్ ఇస్ లుకింగ్ వెరీ నైస్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సింపుల్ బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ గైస్. సెకండ్ ఫుట్ వేర్ వచ్చేసి ఇది. యాక్చువల్లీ ఇది అన్ని డ్రెస్సెస్ లోకి సెట్ అవుతుంది. ప్లస్ టాన్ కలర్ కదా, సో ఇట్ విల్ గో విత్ ఎవ్రీ అవుట్ఫిట్ అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇట్లాంటి ఫ్లాట్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. నా దగ్గర ఇంకా 2-3 పేర్స్ కూడా సిమిలర్ కాదు, కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిండేటివి ఉన్నాయి. కానీ ఇట్లా టాన్ కలర్ లో ఇట్లా చైన్ వచ్చిండేటివి లేదు. ఇలాంటిది సిమిలర్ది నేను ఆల్డోలో చూసాను. ఆల్డోలో చెక్ చేసినప్పుడు 6000 చేంజ్ అట్లా ఉందన్నమాట. సో ఓకే, రెగ్యులర్ వేర్ కి వేసుకోవడానికి అంత ప్రైస్ ఎందుకు, సిమిలర్ గా ఉండేటివి వెతుకుదాం అని చెప్పేసి ఆ పిక్ నేను అమెజాన్ లో వెతికినప్పుడు సిమిలర్ గా ఉండే దాంట్లో ఇవి కనపడ్డాయి. ఐ థింక్ దిస్ ఈస్ అరౌండ్ 600 లేదంటే దీని మీద అయితే 1490 అని ఉంది, కానీ అంత ప్రైస్ లేదు. అండ్ సేల్స్ కూడా మనకు రన్ అవుతూనే ఉంటాయి కాబట్టి తక్కువ ప్రైస్ కి వస్తుంది అనమాట. దీంట్లో వైట్ కలర్ ఉంది అండ్ దాంతో పాటు బ్లాక్ కలర్ కూడా ఉంది, ఇన్ కేస్ మీకు సెలెక్షన్ కి కావాలంటే. అండ్ ఇది కూడా మెటీరియల్ చాలా థిక్ ఉంది అనమాట. కొంచెం స్టడీగా వస్తుందో రాదో అనుకున్నాను, కానీ దిస్ ఈస్ వెరీ నైస్. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఐ థింక్ బ్రాండ్ మోచి అనుకుంటాను గైస్. మొత్తం బాక్సెస్ అన్ని ఇందాకే పడేసాను, లేదంటే ఊరికే పేపర్ సౌండ్ అంతా ఎక్కువ వస్తూ ఉంటుంది అని చెప్పేసి. దిస్ ఇస్ వెరీ నైస్, చాలా బాగుంది, చాలా డీసెంట్ గా ఉంది. ప్లస్ అన్నిట్లోకి చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. వీటన్నిటిని తర్వాత సర్దుకోవాలి, ప్రస్తుతానికి ఇక్కడే పెట్టా. అండ్ నెక్స్ట్ ది వైట్ ఫ్లాట్స్. ఇది స్పెసిఫిక్ గా ఈ డ్రెస్ ఆ డ్రెస్ అని ఏం లేదు. లుక్ అట్ ద బ్లింగ్, ఎంత మంచిగా కనిపిస్తోంది కదా. సో ప్రైస్ కూడా వీటికి చాలా తక్కువ. ఇట్లా బ్లింగ్ వస్తే ఏమైతుందంటే కొన్ని చాలా చీప్ గా అనిపిస్తాయి అనమాట. కొంచెం పింకిష్ షిమ్మర్ యాడ్ అవ్వడము అదంతా. బట్ ఇందులో అలా ఏం లేదు. దిస్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. ఇన్ఫాక్ట్ వేసుకున్నప్పుడు కూడా చాలా మంచిగా కనిపిస్తోంది. అండ్ వైట్ మీరు మంచిగా మెయింటైన్ చేసుకోగలుగుతారు అంటే తీసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ నా దగ్గర చాలా వైట్ చెప్పులు ఉన్నాయి, ఎందుకంటే నేను మెయింటైన్ చేస్తాను. నేను మరీ అంత హై మెయింటెనెన్స్ కూడా చేయను అనమాట. జస్ట్ ఇది డస్ట్ పడినప్పుడు డెటాల్ ది వైప్స్ వస్తాయి కదా, ఆ వైప్స్ తీసుకొని నీట్ గా తుడిచేసి పెట్టేసాం అనుకోండి ర్యాక్ లో, ఎలా ఉండేటివి అలాగే ఉంటాయి. నేను మళ్ళీ డస్ట్ బ్యాగ్ వేయడం అలా ఏం చేయను అనమాట.
అనమాట. జస్ట్ ర్యాక్స్ ఉన్నాయి కదా బయట, అక్కడ పెట్టేసి పెడతాను. అంత ఈజీ అనమాట వైట్ మెయింటైన్ చేసేది. దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ నైస్ గైస్. ఎస్పెషలీ నాకు ఈ స్టోన్ వర్క్ చిన్న చిన్న యాడ్ చేశారు కదా, దానివల్ల చాలా మంచిగా కనిపిస్తోంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా నైట్ పార్టీస్కి వెళ్ళాలనుకున్నా, లేదంటే రిసెప్షన్కి వెళ్తున్నారు అనుకున్నా కూడా ఐ థింక్ ఇవి అప్రోప్రియేట్ గా ఉంటాయి. దీంట్లో కూడా బ్లాక్ కలర్ ఏమో ఉన్నట్టున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ ప్రిఫరెన్స్ బ్లాక్ అయితే సో మీరు ఇవి తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ 2 స్పెసిఫిక్ గా నేను శారీస్ లోకి లేదంటే కుర్తీస్ ఏదైనా కొంచెం ఎథ్నిక్ అవుట్ఫిట్స్ లో కానీ తీసుకున్నాను. అండ్ ఇది కొత్త బ్రాండ్, నాకు బ్రాండ్ కూడా తెలీదు, జీ లుక్స్ అంట. ఐ రియలీ డోంట్ నో. నేను జస్ట్ జూతీస్ కోసం జూతీస్ సో వాటి కోసం వెతుకుతా ఉంటే నాకు చూడంగానే చాలా బాగా నచ్చింది. పిక్చర్లో చూసి ఓకే యాజ్ ఇట్ ఈస్ వస్తుందా లేదా అనుకున్నా. వీటన్నిటిది క్వాలిటీ అంతా బాగుంది, బట్ దీని ప్యాకేజింగ్ చూడాలి గైస్. ప్యాకేజింగ్ ఈజ్ వెరీ నైస్. సో ఇలా కనిపిస్తున్నాయి, చూడ్డానికి చాలా బాగున్నాయి. బేజ్ కలర్వి అండ్ దాని మీద ఇట్లా మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. క్వాలిటీ ఫీల్స్ రియలీ రియలీ నైస్. అండ్ ఇక్కడ సోల్ ఉంది కదా, అది కూడా బాగా సాఫ్ట్గా ఉందన్నమాట. సో దానివల్ల నాకు ఇవి చాలా బాగా నచ్చినాయి. లుక్ ఎట్ దిస్, ఎంత చిన్నగా ఉన్నాయి కదా. ఐ లవ్ ఫ్లాట్స్ గైస్, నాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. హీల్స్లో నాకు నడిచేది కూడా రాదు. సో ఇలాంటివి కావాలంటే ఎథ్నిక్ డ్రెస్సెస్లోకి తీసుకోండి. నేను ఎప్పుడో పెళ్లి టైంలో 3 years బ్యాక్, ఆల్మోస్ట్ 3 years బ్యాక్ కొనిండేది. ఎంగేజ్మెంట్ అప్పుడు కొన్నాను అనమాట ఇట్లాంటివి. మొత్తం నా రిసెప్షన్ కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు, ఇలాంటివి డిఫరెంట్వి ఆన్లైన్లోనే ఒక 5-6 కొన్నాను. ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి, సేమ్ మెయింటెనెన్స్తో ఉన్నాయి. అప్పుడు ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి కొన్నాను, బట్ ఇవి అంత కాస్ట్లీ కాకపోయినా కూడా దిస్ ఈస్ వెరీ వెరీ నైస్. దీస్ ఆర్ లుకింగ్ వెరీ వెరీ నైస్. సో చాలా బాగా కనిపిస్తున్నాయి, నాకు నచ్చినాయి గైస్. సింపుల్ గా ఎలిగెంట్ గా చాలా బాగున్నాయి. అండ్ ఎథ్నిక్ డ్రెస్సెస్ లోకి అన్ని కలర్స్ లోకి మోస్ట్లీ సెట్ అవుతాయి, బేజ్ కలర్ కాబట్టి. లాస్ట్ పేర్ ఆఫ్ ఫుట్వేర్ గైస్. నేను ఓకేగా వస్తాయి, లేదంటే నాకు పెద్దగా నచ్చకపోవచ్చు, కానీ చూడ్డానికి బాగున్నాయని పెట్టుకునేటివి, కానీ నాకు బాగా నచ్చిండేటివి ఇవే. సో ఇది లాస్ట్ పేర్ ఆఫ్ ఫుట్వేర్ అనమాట. ఇది కూడా మోచి నుండే తీసుకున్నట్టున్నాను. దిస్ ఈస్ నాట్ స్పాన్సర్డ్ బై మోచి గైస్, జస్ట్ టెల్లింగ్. సో ఇవి నేను ఫోటో చూసినప్పుడు ఓకే ఇవి ఎలా వస్తాయి ఏమో అనుకున్నాను, కానీ మీకు క్లోజప్ లో చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా బాగుందనమాట. వేసుకున్నప్పుడు కూడా ఆబ్వియస్లీ బ్లాక్ ఎవరికైనా చాలా మంచిగా సెట్ అవుతుంది. కాళ్ళకు కూడా చాలా మంచిగా కనిపించాయి. అండ్ వాక్ చేసి చూసినప్పుడు కూడా, ఇప్పుడు అన్ని చెప్పులు చూపించాను కదా, అవన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. వాక్ చేసినప్పుడు డిస్కంఫర్ట్ ఉండడం కానీ అలాంటిది ఏమీ లేదనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు చెప్పులు ఖర్చడం, బ్లిస్టర్స్ అంటారు కదా, సో అట్లా వచ్చేలాగైతే మీరు కొంచెం ఇదేం బ్యాండెడ్ ఏమైనా వేసుకోండి, సో దట్ మీరు ఆ బ్లిస్టర్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు అనమాట. అండ్ కొబ్బరి నూనె కూడా పూస్తారేమో, నాకు అంత ఐడియా లేదు. బట్ లాస్ట్ పెయిర్ ఆఫ్ ఫుట్వేర్ చాలా చాలా బాగుంది. మంచిగా ఇట్లా డిజైన్ అంతా వచ్చింది. పర్ఫెక్ట్ గైస్. అసలు ఎథ్నిక్ వేర్లోకి అయితే కుర్తీస్లోకి ఎస్పెషలీ చాలా మంచిగా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, గవ్వలు ఇచ్చారు, చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో ఇవి నేను ఓవరాల్ గా తీసుకున్న ఫుట్వేర్ అనమాట. అండ్ కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నా. బుట్ట పెద్దగా ఉండలేండి, ఈ బుట్ట కూడా ఈ నాప్కిన్స్ అన్ని పెట్టుకోవడానికి, సో కర్చీఫ్స్ అన్ని పెట్టుకోవడానికి హ్యాండీ ఉంటుందని చెప్పేసి ఈ బుట్ట ఒకటి తీసుకున్నాను అనమాట నేను. దాంట్లో డ్రెస్సెస్ ఏం పెద్దగా ఎక్కువ లేవు. సో ఇది నేను వెస్ట్ సైడ్ లో తీసుకున్న షర్ట్. సో ఈ మధ్య నాకు షర్ట్స్ చాలా బాగా నచ్చుతున్నాయి అనమాట. అండ్ ఐ ఫర్గాట్ టు సే, టీ షర్ట్ వేసుకొని కూర్చున్నాను, ఎందుకంటే చాలా ర్యాండమ్ గా హెయిర్ కూడా గ్రీజీ ఉంది. నాకు చాలా ర్యాండమ్ గా స్టార్ట్ చేసినాను అనమాట ఈ హాల్ వీడియో నేను. ఓకే చాలా బాగున్నాయి చూపించాలి అని చెప్పేసి. సో ఇగ్నోర్ దిస్ లిటిల్ థింగ్ రైట్ హియర్. నాకు ఈ మధ్య షర్ట్స్ చాలా బాగా నచ్చుతున్నాయి, ఎస్పెషల్లీ ఇట్లాంటి ఫార్మల్ షర్ట్స్. ఎప్పుడు మనం 24/7 ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడైనా కొంచెం మూడ్ అటు ఇటుకు ఉంది, మోటివేషన్ రావట్లేదు అనుకున్నప్పుడు మంచిగా మార్నింగ్ లేచి పూజ చేసిన తర్వాత రెడీ అయిపోతే డ్రెస్సెస్ వేసుకొని చాలా బాగుంటుంది. ఐ లవ్ దిస్ డ్రెస్ గైస్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది 1300. సో నార్మల్ ఫార్మల్ షర్ట్ గైస్. సో అబ్బాయిలు అలాగా ఉంటుంది, కానీ డెఫినెట్లీ వేసుకుంటే మాత్రం అమ్మాయిలకే సెట్ అయ్యేది, ఎందుకంటే ఇక్కడ నీట్గా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇక్కడి వరకే వస్తుంది. నాకు ఇక్కడ వరకు బటన్స్ ఉంటే పెద్ద నచ్చదు, మళ్ళీ అయినా ఫోల్డ్ చేయాలి. ఇది ఫోల్డ్ చేసే అవసరం లేకుండా ఇక్కడ దాకా ఉంటుంది. సో దిస్ ఈస్ లుకింగ్ వెరీ వెరీ నైస్ అండ్ క్యూట్. వేసుకున్నప్పుడు నాకు బాగా అనిపించింది. వీనెక్ కట్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఈస్ ప్రిటీ డీసెంట్ ఇన్ దిస్ వన్. అండ్ ఒకటి వైట్ కలర్ డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాను. సో ఈ వైట్ కలర్ డ్రెస్ అయితే నాకు చాలా లూజ్ అనిపించింది గైస్. దిస్ ఇస్ వెరీ లూజ్, ప్లెయిన్ వైట్ డ్రెస్ అనమాట. నేను ఇది వేసుకొని ఏం చూపించట్లేదు, ఆల్రెడీ ట్రై చేసేసినాను. బాగుండేటివి మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి. సో ఐ థింక్ దీని లింక్ నా దగ్గర ఉండాలనుకుంటాను, పక్కన ఏదైనా ఫోటో ఉంటే కూడా యాడ్ చేస్తాను. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట, ప్లెయిన్ది వైట్ది డ్రెస్ ఒకటి. బాగుంది కదా, ఎప్పుడన్నా నీట్గా లూజ్ ఉన్నా పర్లేదు, కొంచెం బెల్ట్ పెట్టుకొని అడ్జస్ట్ చేసేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి. అండ్ దీంతో పాటు ఐ గాట్ సమ్ జ్యువెలరీ. సో అవన్నీ ఏమైపోయినాయంటే బై మిస్టేక్ నేను అనంతపూర్ అడ్రస్కి
పెట్టేసినాను అనమాట. లేదంటే అవి కూడా చూపించేస్తాం అంటే మీకు. సో దట్టు ఫంక్షన్కి కావాల్సిండేవి కూడా అక్కడే పెట్టేసినాను కాబట్టి ఇంకా అక్కడ నుండి ఇక్కడికి వచ్చే లోపల టైం పడుతుంది. సో ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నవి అవే గైస్. ఇంకా ఒక 4-5 pairs వచ్చేది ఉందన్నమాట ఆర్డర్ పెట్టుకునేటివి. అవి వస్తే ఒకవేళ నాకు నచ్చితేనే నెక్స్ట్ వ్లాగ్స్లో కానీ అట్లా చూపిస్తానమాట. లేదు నేను చూపించలేదంటే నాకు నచ్చలేదని అర్థం. సో యా, దాట్స్ ఫర్ దిస్ క్విక్ హాల్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. సో జూన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ మంత్ ఫర్ మీ. నా బర్త్డే వస్తోంది అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. సో స్టే ట్యూన్డ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా లేదంటే ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయకపోయినా షేర్ చేసేయండి గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ vlog. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.